హాయ్ స్టూడెంట్స్, మనం ప్రీవియస్ క్లాస్లో కంప్లీట్ సిస్టమాటిక్ ఐయుపిఏసి నేమ్ రిప్రజెంటేషన్ చూసాం. అందులో మనం ఏం చెప్పామంటే సెకండరీ ప్రిఫిక్స్, అదేవిధంగా నెక్స్ట్ ప్రైమరీ ప్రిఫిక్స్, తర్వాత రూట్ వర్డ్, తర్వాత ప్రైమరీ సఫిక్స్, నెక్స్ట్ వన్ సెకండరీ సఫిక్స్. సో ఇక్కడ సెకండరీ ప్రిఫిక్స్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే సైడ్ చైన్స్ కానీ సబ్స్టిట్యూయెంట్స్ లేదా లో గ్రేడ్ ఫంక్షనల్ గ్రూప్స్ని రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పాం. ప్రైమరీ ప్రిఫిక్స్ ఓన్లీ సైక్లో అనేటువంటిది ఒక్కటే యూజ్ చేస్తారు సైక్లిక్ కాంపౌండ్స్కి. అదేవిధంగా రూట్ వర్డ్, ఒక కార్బన్ ఉంటే మిత్ అని, రెండు కార్బన్స్ ఉంటే ఇది రిప్రజెంట్ చేసాం చెప్పాం మనం. అదేవిధంగా ఇక్కడ శాచురేషన్ అండ్ అన్సాచురేషన్ ఇండికేట్ చేస్తుంది. అంటే శాచురేటెడ్ కాంపౌండ్స్ అయితే కనుక ఏన్ అని, అన్సాచురేషన్ ఉంటే ఈను ఐను అంటే డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ అలాంటివి. అదేవిధంగా సెకండరీ సబ్స్టిట్యూయెంట్ అంటే ప్రిన్సిపల్ ఫంక్షనల్ గ్రూప్ వచ్చినప్పుడు నేమ్ ఎలా ఇవ్వాలో రిప్రజెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అయితే ఓయిక్ యాసిడ్స్. అవి మన ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం వీటి గురించి. అయితే దాని కంటిన్యూషన్గా ఇప్పుడు నెక్స్ట్ మనం ఇండివిజువల్గా ప్రతిదీ అంటే ఆల్కేన్స్ ఓన్లీ నామోక్లేచరే మనం చూస్తున్నాం ఇక్కడ. ఓకేనా? సో ఫస్ట్ వన్ ఏంటంటే ఆల్కేన్స్. జనరల్ ఫార్ములా CnH2n+2. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 సో ఆన్, మీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు కాంపౌండ్ ఏమైద్దామా CH4. దీన్ని మనం రిప్రజెంటేషన్ డిఫరెంట్గా చేయొచ్చు. అంటే కండెన్స్డ్ ఫామ్ రాయొచ్చు, ఓపెన్ స్ట్రక్చర్ రాయొచ్చు, లేదా బాండ్ లైన్ మెథడ్లో కూడా రిప్రజెంట్, అంటే డిఫరెంట్ వేస్లో ఎలా రిప్రజెంట్ చేస్తారో కూడా నేను ఇక్కడ రాస్తాను. అయితే మీరు జస్ట్ సింపుల్గా ఏంటంటే ఈ నేమ్ గుర్తుపెట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా నేమ్స్ అన్నీ వచ్చేస్తాయి. ఆల్కేన్స్ అని ఉంది కదా, ఇదే ఐయుపిఏసి కింద కన్సిడర్ చేసుకుంటే ఆల్కా ప్లేస్లో రూట్ వర్డ్ పెట్టండి చాలు. అంటే రూట్ వర్డ్ని మీరు కనుక ఐడెంటిఫై చేయగలిగితే చాలు, ఆటోమేటిక్గా మీకు నేమ్స్ వచ్చేస్తాయి. సో ఇక్కడ ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి? 1. కాబట్టి రూట్ వర్డ్ ఏమైంది? మిత్. ఓకేనా? కాబట్టి అన్ని సింగిల్ బాండ్సే కాబట్టి శాచురేషన్ కాబట్టి ఏన్ ప్రైమరీ సఫిక్స్. కాబట్టి దీన్ని మనం మీథేన్ అంటారు. అయితే దీన్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు ఒకసారి చూడండి. ఇలా కూడా రాయొచ్చు. కార్బన్ వ్యాలెన్సీ ఎంతమ్మా? 4. మ్యాక్సిమం వ్యాలెన్సీ 4, CH4 ఇలా రాయొచ్చు. లేదా కండెన్స్డ్ ఫామ్లో ఎలా రిప్రజెంట్ చేస్తాం? షేప్ టెట్రాహైడ్రల్. తర్వాత వచ్చేసరికి మనకి హైబ్రిడైజేషన్ sp3. శాచురేషన్లో ఉంటే అన్ని కార్బన్స్ sp3నే అవుతాయి. సో దాన్ని సపరేట్గా మనం డిస్కస్ చేద్దాం. లేదు అనుకుంటే ఇలా కూడా రిప్రజెంట్ చేస్తారు, H. ఓకే, సో ఇట్లా ఎలా రాసినా రైటే. దీన్ని మనం నేమ్ ఏంటంటే ఒక కార్బన్ ఉంది కదా, ఈ నేమ్ గుర్తుపెట్టుకోండి, ఆల్కేన్. సో ఈ ఆల్కా ప్లేస్లో రూట్ వర్డ్ పెట్టండి. ఎన్ని కార్బన్స్? 1. కాబట్టి మిత్ ప్లస్ ఏన్ మీథేన్. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో సబ్స్టిట్యూయెంట్స్ అడిగారు అనుకోండి, అలాంటప్పుడు ఇవి సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నవి కూడా సపరేట్గా నేను డిస్కస్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఒక హైడ్రోజన్ రీప్లేస్ అయ్యి ఫర్ ఎగ్జాంపుల్ CH3Cl అన్నాడు, లేదా CH3X, హాలోజన్స్ కదా, X పెడదాం ఫస్ట్. సో కాబట్టి దీన్ని ఏమనాలి అంటే హాలోమీథేన్. సో దీన్ని రేపు ఇలా కూడా రాయొచ్చు విడగొట్టి, HX హాలోమీథేన్. ఎందుకని సబ్స్టిట్యూయెంట్ వచ్చింది కదా, ఇది సెకండరీ ప్రిఫిక్స్. X అంటే ఏమంటాం? హాలో. ఇక్కడ Cl పెట్టారు, క్లోరోమీథేన్. Br పెట్టాం, బ్రోమోమీథేన్. I పెట్టారు, ఐడోమీథేన్. ఓకేనా? సో అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ 2 వచ్చినాయి అనుకోండి Xలు, CH2X2. సో డైహాలోమీథేన్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ CHX3 ట్రైహాలోమీథేన్. దీన్ని హాలో ఫామ్ అని కూడా అంటారు కామన్గా. సో అదేవిధంగా CX4. సో కాబట్టి దీన్ని ఏమంటారు అంటే టెట్రాహాలోమీథేన్. సో ఈ విధంగా సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నప్పుడు ఆ ప్రైమరీ సెకండరీ ప్రిఫిక్స్ ఏదైతే ఉందో అది ముందు వస్తుంది. హాలో, 2 హాలోజన్స్ ఉంటే డై ప్రిఫిక్స్. అదే 3 ఉన్నాయి ట్రై, 4 ఉన్నాయి టెట్రా,
ఓకేనా, ఉన్నది ఒకే కార్బన్ కదా. సో అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సిఎల్ పెట్టాను అనుకోండి 4 టెట్రాక్లోరోమీథేన్ సిఎల్ 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 టెట్రాక్లోరోమీథేన్. అదే ఫర్ ఎగ్జాంపుల్ CHCl3 అన్నాను, క్లోరోఫామ్ అంటారు కామన్ నేమ్. సో ట్రైక్లోరోమీథేన్ ఐయుపిఎస్సి నేమ్, దాన్ని మనం క్లోరోఫామ్ అంటాం కామన్ నేమ్. దీన్ని కార్బన్ టెట్రాక్లోరైడ్ అంటారు. సో ఇవి సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నప్పుడు. సరే, సబ్స్టిట్యూయెంట్స్కి సపరేట్గా ఒక వీడియో చేస్తాను నేను, అంటే ఈ దీని యొక్క డెరివేటివ్స్ ఏవైతే వీటి నుంచి వచ్చేటువంటివి. నెక్స్ట్ వన్, దీనికి నెక్స్ట్ 2 కార్బన్స్ ఫర్ ఎగ్జాంపుల్ N2 తీసుకున్నారనుకోండి CH3 అని రాయొచ్చు. లేదు అనుకుంటే దీన్ని కొంతమంది ఇలా రాస్తారు C2H6, నో ప్రాబ్లం, రైటే, రెండు ఒకటే, కండెన్స్ చేసి రాసాం. లేదు దీన్ని విడగొట్టి రాస్తే CHHH, రైట్, ఇలా అయినా రాయొచ్చు. లేదు అనుకుంటే దీన్ని ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు, H శాచురేషన్ ఉన్నప్పుడు అన్ని కార్బన్స్ sp3 టెట్రాహైడ్రల్ షేప్. సో కాబట్టి ఇది కూడా ఇలాగైనా రిప్రజెంట్ చేయొచ్చు. లేదు అంటే సింపుల్గా ఇలా రాయొచ్చు. ఈ టెర్మినల్స్ ఎండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏం రిప్రజెంట్ చేస్తాయి అంటే బాండ్ లైన్ మెథడ్లో ఇలా రాస్తే అర్థం ఏంటంటే ఈ టెర్మినల్స్ CH3, H యాక్చువల్గా బయట వైపు రాస్తాం, CC బాండ్ కాబట్టి CH3 అని అర్థం. ఇది బాండ్ లైన్ మెథడ్ అంటారు. ఓకేనా. సో కాబట్టి ఇలా కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు. సో సింపుల్గా నేమ్ ఏంటి, ఆల్కేన్. రూట్ వర్డ్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయో చెక్ చేయండి, 2 కార్బన్ ఆటమ్స్. ఆల్కేన్, ఏన్ కామన్, ఆల్గా ప్లేస్లో రూట్ వర్డ్ పెట్టండి, 2 కార్బన్ ఆటమ్స్ కాబట్టి ఇత్ ప్లస్ ఏన్, ఈథేన్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాంపౌండ్లో నేను ఒక X పెట్టాను అనుకోండి, అంటే రిమైనింగ్ మొత్తం సేమే. హ్యాలో ఈథేన్ అంటే ఇక్కడ HL ఏమంటాం, హ్యాలో ఈథేన్ అంటే ప్రిఫిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2X 2 హ్యాలోజన్స్ పెట్టాను, డైహ్యాలో, అయితే ఇక్కడ నెంబర్ ఇవ్వాలి. ఎందుకని నేను డైహ్యాలో ఈథేన్ అన్నాను. ఇంకొక వ్యక్తి డైహాలో ఈథేన్ స్ట్రక్చర్ రాయమంటే ఇట్లా రాయొచ్చు కదా, ఇంకొక వ్యక్తి ఇలా రాయొచ్చు. ఇది కూడా డైహాలో ఈథేనే అయింది, ఇది కూడా డైహాలో ఈథేనే. బట్ కానీ 2 స్ట్రక్చర్స్ వచ్చినాయి. ఇది ఇలా ఉంది, జనరల్గా ఇది జెమ్ డైహాలైడ్, ఇది విసినల్ డైహాలైడ్ అంటారు. సో అయితే మనకి ఇక్కడ మరి ఒక నేమ్కి 2 స్ట్రక్చర్స్ రాకూడదు అకార్డింగ్ టు IUPAC ప్రకారం. ఒక నేమ్కి ఒక స్ట్రక్చర్నే మనం డ్రా చేయాలి. అంటే 2 స్ట్రక్చర్స్ వచ్చినాయి కాబట్టి ఏం చేస్తారంటే నెంబర్ ఇస్తాం. అది ఏంటంటే ఇక్కడ 1,1 డైహాలో అంటారు, ఇక్కడేమో 1,2 డైహాలో ఈథేన్. ఓకేనా, నెంబర్ అందుకు వచ్చింది ఇక్కడ. ఓకేనా, ఒక నేమ్కి 2 స్ట్రక్చర్స్ వచ్చినాయి, రాకూడదు కదా. అంటే ఫస్ట్ కార్బన్ మీద 2 హ్యాలోజన్స్ ఉన్నాయి కాబట్టి 1,1 డైహాలో ఈథేన్. మరి ఇక్కడ వచ్చేసరికి ఏమైంది, 1,2 డైహాలో ఈథేన్, ఎందుకని డిఫరెంట్ కార్బన్స్ మీద ఉన్నాయి. ఓకే, ఇది ఒకటి జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ వన్, ఈథేన్ ఇలా రిప్రజెంట్ చేస్తారు. నెక్స్ట్ 3 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ CH3, CH2, CH3. దీన్ని మనం ఇంకెలా రిప్రజెంట్ చేయొచ్చు, దీన్ని ఏంటి విడగొట్టండి, దీన్ని H కార్బన్ వ్యాలెన్సీ 4, ఎక్కడైనా 4 బాండ్సే ఉంటాయి. మీరు దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, 4 ఉండాలి. 1 2 3 4. ఈ కార్బన్ని ప్రైమరీ కార్బన్ అంటారు, కార్బన్ అటాచ్డ్ టు సింగిల్ కార్బన్. ఓకేనా, ఈ కార్బన్ చూడండి 2 కార్బన్ ఆటమ్స్తో అటాచ్ అయ్యింది, దీన్ని సెకండరీ కార్బన్ అంటారు. ఈ కార్బన్ సింగిల్ కార్బన్తో అటాచ్ అయ్యింది, ఈ కార్బన్ ఆటమ్ని ప్రైమరీ కార్బన్ అంటాం. ఓకేనా. సో అదేవిధంగా దీన్ని బాండ్ లైన్ మెథడ్ రిప్రజెంటేషన్ అనుకోండి, జస్ట్ ఇలా అనండి. సార్ ఇలా కాదు ఇంకొక అనొచ్చు అంటే ఎస్, ఇలా కూడా అనొచ్చు. జిగ్జాగ్ మెథడ్లో మీరు రిప్రజెంట్ చేయొచ్చు. అంటే ఈ టెర్మినల్స్ ఏం రిప్రజెంట్ చేస్తాయి, CH3ని రిప్రజెంట్ చేస్తాయి, టెర్మినల్స్ CH3ని. మరి ఈ జంక్షన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, CH2ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా, కాబట్టి ఇది బాండ్ లైన్ మెథడ్ అంటే.
మళ్ళీ చూడండి ఒకసారి. సో ఇప్పుడు ఇక్కడ స్ట్రక్చర్ రాసాం కదా, CH3 CH2 CH3 ఇలా అన్నాను. అంటే ఈ టెర్మినల్స్ CH3 అని రిప్రజెంట్ చేస్తాయి. CH3 ఇది CH2. ఒకవేళ డబుల్ బాండ్ అవి ఉన్నప్పుడు మారిపోతాయి. మనకి ఈ బాండ్ లైన్లో కార్బన్స్నే రిప్రజెంట్ చేస్తాయి ఇట్లా లైన్గా. ఆక్సిజన్ కానీ ఇలాంటివి ఉంటే కంపల్సరీ మనం మెన్షన్ చేయాల్సిందే. అవి వచ్చినప్పుడు మాట్లాడతాం. నెక్స్ట్ దీన్ని జస్ట్ ఏమవుతుంది నేమ్ అప్పుడు ఆల్కేన్. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 1 2 3 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. కాబట్టి ఏమవుతుంది ప్రోపేన్. ఇలా గుర్తుపెట్టుకోండి. అంటే మళ్ళీ దీంట్లో ప్రిఫిక్స్లు ఇవన్నీ అవసరం లేదు. రూట్ వర్డ్ ఏముంది? ప్రొప్, శాచురేటెడ్ కాంపౌండ్, ఏన్. ఈ నేమ్ని బట్టి ఈ నేమ్స్ వస్తాయి. ఆల్కేన్. ఆల్కా ప్లేస్లో రూట్ వర్డ్ పెట్టండి చాలు. మిత్ ఇత్ బుక్లో ఎలా ఉందో అవన్నీ కాదు, జస్ట్ ఇలా ఫాలో అవ్వండి వచ్చేస్తాయి. నెక్స్ట్ వన్, ఫర్ ఎగ్జాంపుల్ 4 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. CH3 CH2 CH2 CH3. సో దీన్ని ఇట్లా ఇండివిజువల్గా రాయొచ్చు. 1 2 3 4 కార్బన్ వ్యాలెన్సీ 4 H H H H. లేదు బాండ్ లైన్ మెథడ్ అనుకోండి, చాలా సింపుల్. ఇలా అని ఇలానండి చాలు. 1 2 3 4 టెర్మినల్స్ CH3 CH3. ఈ జంక్షన్ ఏదైతే ఉందో ఇది CH2 CH2ని రిప్రజెంట్ చేస్తుంది. సార్ నేను ఇలా రాస్తాను, ఇలా అని ఇలా అని ఇలా అంటాను, రైట్, నో ప్రాబ్లం. CH3 CH2 CH2 CH3 మీ ఇష్టం వచ్చినట్టు ఎట్లయినా రిప్రజెంట్ చేయండి. సో కాబట్టి రూట్ వర్డ్ ఏముంది? బ్యూట్. ఆల్కేన్, బ్యూట్ ప్లస్ ఏన్, బ్యూటేన్. బ్యూటేన్. ఈ విధంగా మీరు రిప్రజెంట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, దీనికి వన్ టూ త్రీ ఫోర్. దీన్ని మనం ఏమన్నాం? బ్యూటేన్. CH3 CH2 CH2 CH3. దీన్ని మనం బాండ్ లైన్ అయితే ఇలా రిప్రజెంట్ చేస్తారు. సో దీన్ని ఇలా రాస్తాను నేను ఇప్పుడు. 1 2 3 CH3 అంటే సబ్స్టిట్యూయెంట్స్ వచ్చేసినాయి. CH3 CH3 1 2 3 4. ఇక్కడ బ్యాలెన్స్ చూసుకోండి. 1 2 3 హైడ్రోజన్ ఒకటే ఉన్నది. కాబట్టి దీన్ని మనం ఇలా వచ్చినప్పుడు ఏంటంటే ఇది చూడండి, లాంగెస్ట్ కంటిన్యూయస్ చైన్ తీసుకోవాలి. అయితే ఇక్కడ సెకండ్ కార్బన్ మీద ఏముంది? మిథైల్ గ్రూప్ ఉన్నది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 2 3. లేదు మిథైల్ ప్రొపేన్, నెంబర్ అవసరం లేదు. మిథైల్ ప్రొపేన్ అంటే ఎవరు రాసిన ఇలానే రాస్తారు. సో కాబట్టి దీన్ని ఏమంటామంటే ఇది సబ్స్టిట్యూయెంట్ అయింది. ఇప్పుడు ఇది సబ్స్టిట్యూయెంట్ అయినప్పుడు మనం సెకండరీ ప్రిఫిక్స్ ఆల్కేన్లో హెచ్ పోతే -H ఏమవుతుంది? ఆల్కైల్. అంటే రూట్ వర్డ్ ఒక కార్బన్ ఉంటే మిథైల్, 2 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి ఇథైల్, 3 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి ప్రొపైల్, 4 ఉన్నాయి బ్యూటైల్, అలా వస్తాయి. కాబట్టి దీన్ని మిథైల్ ప్రోపేన్ అనొచ్చు. మిథైల్ ప్రోపేన్. ఎందుకని? ఇది సబ్స్టిట్యూయెంట్, సైడ్ చైన్ కదా, ఇది సైడ్ చైన్లో ఉంది. మిథైల్ 3 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి ప్రొప్, ఆల్ ఆర్ సింగిల్ బాండ్స్, ఏన్. దీన్ని మిథైల్ ప్రోపేన్. సో సెకండ్ కార్బన్ మీద ఉంది కాబట్టి 2 మిథైల్. లేదు ఇవ్వకపోయినా రైటే, ఎందుకంటే ఒకటే స్ట్రక్చర్ వస్తుంది. సో దీన్ని బాండ్ లైన్లో ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? జస్ట్ సింపుల్ ఇలానండి ఇలానండి. ఇది CH3 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 అండ్ C. ఓకేనా? సో కాబట్టి ఏంటి? CH వస్తుంది ఇక్కడ. సో దీన్ని ఇలా రిప్రజెంట్ చేసినా రైటే మీకు. లేదు ఒకవేళ నేమ్ ఇచ్చినప్పుడు స్ట్రక్చర్ని రాయమన్నారు. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే రూట్ వర్డ్ చూడండి, ప్రొప్. ప్రొప్ అంటే ఎన్ని? 3 కార్బన్ ఆటమ్స్, 2 మిథైల్ అన్నారు. అంటే సెకండ్ కార్బన్ మీద మిథైల్ ఉంది కాబట్టి మిథైల్ ప్రోపేన్ అంతే. లేదు బ్యూటేన్ స్ట్రక్చర్ రాయమన్నారు, బ్యూటేన్. ఇలా బ్యూట్ అంటే ఎన్ని కార్బన్స్? 1 2 3 4. ఏనంటే అన్ని సింగిల్ బాండ్స్, కార్బన్ వ్యాలెన్సీ 4. కార్బన్ వ్యాలెన్సీ
4 కాబట్టి బ్యూటేన్. సో కాబట్టి జనరల్గా దీన్ని ఐసోబ్యూటేన్ అని కూడా అంటారు, కామన్ నేమ్. ఇది ఎన్ బ్యూటేన్, ఇది ఐసోబ్యూటేన్. దీని కామన్ నేమ్ ఏంటి? ఐసోబ్యూటేన్. కామన్ నేమ్స్ కూడా నేర్చుకోవాలి, ఓకేనమ్మా. నెక్స్ట్ వన్, ఫర్ ఎగ్జాంపుల్ 5 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. 1 2 3 4 5. కార్బన్ వ్యాలెన్సీ 4 CH3 CH2 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 CH3. దీన్ని బాండ్ లైన్ మెథడ్లో రిప్రజెంట్ చేయాలి. 1 2 3 4 5. టెర్మినల్స్ CH3ని తెలియజేస్తాయి. CH2 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 CH3. సో దీన్ని రూట్ వర్డ్ ఏంటి? ఆల్కేన్. పెంట్ ప్లస్ ఏన్, పెంటేన్. రూట్ వర్డ్ పెంట్, ఏన్ కామన్, సాచురేషన్ కదా, కాబట్టి ప్రిఫిక్స్ ఏన్, పెంటేన్. సో దీనికి ఇంకో స్ట్రక్చర్, యాక్చువల్గా వీటిని ఐసోమర్స్ అంటారు. సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ స్ట్రక్చరల్ అరేంజ్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది CH3 CH2 CH CH3 CH3. లాంగెస్ట్ కంటిన్యూస్ చైన్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు సార్ నేను ఇలా సెలెక్ట్ చేస్తాను, వెరీ గుడ్, చేయం కాదు. ఓకే, సో కాబట్టి ఇప్పుడు నెంబరింగ్ ఇవ్వాలి. ఇటు నుంచి ఇస్తే బాగుంటుంది. ఇటు నుంచి ఇస్తే 1 2 3 4. యాక్చువల్గా లోయెస్ట్ సమ్ రూల్ ప్రకారం అంటే సబ్స్టిట్యూయెంట్కి లీస్ట్ నెంబర్ ఇవ్వాలి. అంటే ఇటు నుంచి ఇచ్చామనుకోండి, నెంబర్ ఎంత అయింది? 1 2 3 4. అంటే సైడ్ చైన్ ఇది. కాబట్టి సెకండ్ కార్బన్ మీద ఏముంది? మిథైల్. కాబట్టి 2 మిథైల్ 1 2 3 4 బ్యూట్. ఆల్కేన్ కదా, బ్యూటేన్ ప్లస్ ఏన్. 2 మిథైల్ బ్యూటేన్. దీన్ని బాండ్ లైన్ మెథడ్ రాయమన్నారు. 1 2 3 4 and 5. రిప్రజెంటేషన్ అలా చాలు. 1 2 3 4 and 5. దీన్ని ఐసోపెంటేన్ అంటారు. ఐసోపెంటేన్. నెక్స్ట్ వన్ 1 2 3 4 5. ఓకే, ఇలా ఇచ్చారు. సో కాబట్టి అప్పుడు CH3 కార్బన్ వ్యాలెన్సీ 4. ఇక్కడ హైడ్రోజన్స్, నియో కార్బన్కి హైడ్రోజన్స్ 0. ఓకేనా? ఇది ప్రైమరీ కార్బన్, ప్రైమరీ. ఇది నియో. ప్రైమరీ అంటే కార్బన్ అటాచ్డ్ టు సింగిల్, కార్బన్ అటాచ్డ్ టు సింగిల్ కార్బన్, కార్బన్ అటాచ్డ్ టు సింగిల్ కార్బన్, కార్బన్ అటాచ్డ్ టు 4 డిఫరెంట్ కార్బన్ ఆటమ్స్. ఓకేనా? కాబట్టి నియో కార్బన్ క్వాటర్నరీ. సో కాబట్టి దీని ప్రకారం మనకి ఫస్ట్ చైన్ సెలెక్ట్ చేయండి. సో ఈ రెండు కూడా సబ్స్టిట్యూయెంట్స్ కింద, అంటే సైడ్ చైన్ కిందకు వచ్చినాయి. అంటే మెథైల్ గ్రూప్స్ ఉన్నాయి. కాబట్టి దీన్ని ఏమైనా వచ్చాయంటే, దీని నేమ్ తెలుసు కదా మీకు, ప్రోపేన్. ఈ రెండు మర్చిపోండి కొంచెంసేపు. ఇవి ప్రోపేన్. మరి ఇవి సెకండరీ ప్రిఫిక్స్ CH3 ఉంటే మిథైల్. సెకండ్ ఎక్కడున్నాయి ఇవి? 1 2 3. కాబట్టి 2, 2 సబ్స్టిట్యూయెంట్ ఎన్ని ఉంటే అన్నిసార్లు నెంబర్ని మెన్షన్ చేయాలి. ఈ కార్బన్ మీద 2 సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి కదా, నంబర్ 2 times వస్తుంది. ఒకటి ఉంటే 2 మిథైల్ అయ్యేది. ఇక్కడ చూడండి 2 మిథైల్ బ్యూటేన్ అన్నాను. సో కానీ ఇక్కడ వచ్చేసరికి మనకి 2 2 డైమిథైల్ 2 2 డైమిథైల్ డై అంటే 2. ప్రొపు ప్లస్ ఏన్, ప్రోపేన్. ఆర్డర్ చెప్పాం కదా గుర్తు. ప్రైమరీ ప్రిఫిక్స్, రూట్ వర్డ్, ప్రైమరీ సఫిక్స్, సెకండరీ సఫిక్స్. ఇది ఆర్డర్ని ఫాలో అవుతాం జనరల్గా మనం. ఓకేనా? సో కాబట్టి ఫస్ట్ సెకండరీ ప్రిఫిక్స్ ఏముంది? CH3. కాబట్టి మిథైల్. 2 ఉన్నాయి కాబట్టి డైమిథైల్. సో దీన్ని బాండ్ లైన్లో రిప్రజెంట్ చేయొచ్చు. ఏమి చాలా సింపుల్. ఇది ఇలా అంటే CH3 చూసారా? CH3 బాండ్ లైన్ చాలా సింపుల్. సో దీన్ని నియోపెంటేన్ అంటారు.
అంటే ఎన్ పెంటేన్, ఐసోపెంటేన్, నియోపెంటేన్ చైన్ ఐసోమర్స్ అంటారు. సరే, ఐసోమరిజంలో మనం ఇండివిజువల్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇది ఇలా రిప్రజెంట్ చేయొచ్చు వీటిని. నెక్స్ట్ వన్, ఫర్ ఎగ్జాంపుల్ 6 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 CH3 CH2 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 CH3 నార్మల్ చైన్ ఇది. సో దీన్ని బాండ్ లైన్లో 6 1 2 3 4 5 6 దీన్ని ఏమనాలి? హెక్సేన్. జనరల్గా దీన్ని ఎన్ హెక్సేన్. హెక్సా అంటే 6 కదమ్మా. 1 2 3 4 5 6 ఆల్కేన్. హెక్స్ ప్లస్ ఏన్ హెక్సేన్. సో దీన్ని ఇలా కూడా నేను ఇలా ఇచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ CH3 CH2 CH2 CH CH3 అంటే ఇప్పుడు సైడ్ చైన్ ఉంది. సో లాంగెస్ట్ కంటిన్యూస్ చైన్ని సెలెక్ట్ చేయండి. నెంబర్ ఎటు నుంచి ఇవ్వాలి? సబ్స్టిట్యూయెంట్కి ఎప్పుడు లీస్ట్ నెంబర్ ఇవ్వాలి, అంటే సైడ్ చైన్ యాక్చువల్గా. సో 1 2 3 4 5 కాబట్టి 2 మిథైల్. దీన్ని బాండ్ లైన్ రాయమన్నారు. 6 రాసానా? రైట్. అంటే CH3 CH2 CH2 CH CH3 CH3. సో దీన్ని 1 2 3 4 5 కాబట్టి 2 మిథైల్. సెకండ్ కార్బన్ దగ్గర మిథైల్ ఉంది కాబట్టి 3 + 2 5 పెంటేన్. పెంటేన్ ఐసో హెక్సేన్ అనొచ్చు. సో కాబట్టి 2 మిథైల్ పెంటేన్. నెక్స్ట్ వన్, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఇలా రాశాను. CH3 CH CH CH3 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 దీని బాండ్ లైన్లో బ్యూటేన్ ఇలా ఇచ్చారనుకోండి. 1 2 3 4 CH3 CH3. ఓకే, ఇప్పుడు లాంగెస్ట్ కంటిన్యూస్ చైన్, స్ట్రైట్ చైన్ కాదు, కంటిన్యూస్. సార్ నేను ఇలా తీసుకుంటాను. వెరీ గుడ్, తీసుకో, ఏం కాదు, రైటే. సార్ నేను ఇలా రాస్తాను, ఇక్కడ రాస్తా చూడండి. 1 2 3 4 నేను ఇలా తీసుకోకూడదా? రైట్, తీసుకోవచ్చు, తప్పేం కాదు. ఓకేనా? అప్పుడు 1 2 3 4 2, 3 డైమిథైల్ బ్యూటేన్. ఏమవుతుంది నేమమ్మా? 2, 3 సెకండ్ కార్బన్ మీద ఒకటి ఉంది. 1 2 3 4 ఇటు నుంచి అయినా తీసుకున్న ఒకటి, అటు నుంచి మీ ఇష్టం, ఎటైనా తీసుకోండి, సేమే కదా, నో ప్రాబ్లం. 2, 3 డైమిథైల్. 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి కదా, కాబట్టి ఏమవుతుంది? బ్యూట్ ప్లస్ ఏన్ బ్యూటేన్. ఓకేనా? నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 చూడండి. 1 2 3 4 5 6 అంటే ఐసోమర్స్ ఏవైతే వస్తాయి అవి నామక్లేచర్ కింద రాస్తున్నాను నేను. సో కాబట్టి CH3 CH2 CH3 CH3 CH3. సో ఇప్పుడు కూడా ఏం చేయాలి? లాంగెస్ట్ చైన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇదే బాండ్ లైన్ మెథడ్ అనుకోండి. CH3 C CH3 CH3 CH2 CH3. ఓకేనమ్మా? సో ఈ విధంగా ఇప్పుడు నేమ్ ఏమవుతుంది? నెంబరింగ్ చూడండి. 1 2 3 4 ఇటు నుంచి ఇచ్చారనుకోండి. 1 2 3 8. ఎప్పుడు కూడా బ్రాంచెస్ ఉన్నప్పుడు లీస్ట్ నెంబర్ ఇవ్వాలి బ్రాంచ్కి. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? 2 దగ్గర 2, 2 డైమిథైల్ బ్యూటేన్. 2, 2 డైమిథైల్ బ్యూటేన్.
సో ఇక్కడ 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి, బ్యూటో 4 6 సరిపోయింది. ఇక్కడ చూడకు 2 2 2 3 డైమిథైల్ బ్యూటేన్ 6 కార్బన్ ఆటమ్స్ టోటల్గా. సో ఎన్ని స్ట్రక్చర్స్ గీసాం మనం 1 2 3 4. ఓకేనా. నెక్స్ట్ వన్ అదేవిధంగా ఇక్కడ 2 మిథైల్ పెంటేన్ గీసాను కదా, ఇంకో పాసిబిలిటీ కూడా గీయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 CH3 CH2 CH CH2 3. ఇదేమైంది 2 మిథైల్ పెంటేన్ అన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 8 అయినా నెంబర్ ఇవ్వచ్చు, 1 2 3 లేదా 1 2 3. సో కాబట్టి నో ప్రాబ్లం. 1 2 3 4 5 3 కాబట్టి 3 దగ్గర కదా ఇది. కాబట్టి ఏమైంది 3 మిథైల్ పెంటేన్ 3 మిథైల్ పెంటేన్. సో దీనికి బాండ్ లైన్ అన్నాం అనుకోండి, జస్ట్ 1 2 3 4 5 కార్బన్ ఆటమ్స్. థర్డ్ కార్బన్ దగ్గర మిథైల్ గ్రూప్, థర్డ్ కార్బన్ దగ్గర. సార్ ఇలా కాదు నేను ఇలాగ ఇస్తాను, వెరీ గుడ్ గీ, ఏం కాదు. 1 2 3 4 5. సో థర్డ్ కార్బన్, రైట్, మీ ఇష్టం. ఎలా అయినా గీయండి, ఇలా జిగ్జాగ్ మెథడ్లో గీయాలి. టెర్మినల్స్ మిథైల్ గ్రూప్ని ఇండికేట్ చేస్తే జంక్షన్ ఏదైతే ఉందో అది CH2 లేదా C ఉన్నదాన్ని బట్టి, ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచెస్ని బట్టి మనం డిసైడ్ అవుతాం. నెక్స్ట్ ఇవి ఆల్కేన్స్, ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి దీంట్లో.